హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. ఏంటి కొబ్బరి పువ్వుతోటి వచ్చానని అనుకుంటున్నారా? ఈ కొబ్బరి పువ్వు మన హైదరాబాద్‌లోది కాదండోయ్! తమిళనాడు నుంచి పట్టుకొచ్చాననమాట. 2 కాయలైతే పట్టుకొచ్చుకున్నాను. ఒకటి దారిలోనే తిన్నాను. నాకు నా చిన్నప్పటి నుంచి కొబ్బరి పువ్వు అంటే చాలా ఇష్టమండి. మా అమ్మ అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చేదనమాట. మా ఊరు సైడు మార్కెట్‌లో అమ్మేవారు. కొబ్బరికాయలు అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర కొబ్బరి పువ్వులొచ్చేవి. మా అమ్మ తీసుకొనొచ్చేది. కాకపోతే కొబ్బరి పువ్వులో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటదండి. వాటర్ ఉన్న పువ్వైతే మంచిగా స్వీట్‌గా చాలా బావుంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు డ్రై అయిపోయిన పూలనే అమ్ముతున్నారు. నేను ముందు తిన్న పువ్వు కూడా అలా కొంచెం డ్రైగానే ఉండేది. నాకంటే ఎక్కువగా మా పిల్లలు ఇంకా ఎక్కువగా తినేస్తారు. నేను ఒక తిండిపోతున్నా అనుకుంటే నాకు లేకుండా మా పిల్లలు మొత్తం లాగించేస్తారనమాట. ఈ కొబ్బరికాయ మటుకు కొంచెం చాలా బావుందండి. స్వీట్ బావుంది. పువ్వులో కూడా కొంచెం వాటర్ ఉన్నట్టు చాలా బావుంది. కానీ ఒక్కటైతే నిజమండి. ఈ కొబ్బరికాయ పగలగొట్టడానికి చాలా కష్టపడ్డాను. చేతులో అయితే అస్సలు బలమే లేదండి. 10 డేస్ ట్రావెల్ చేసి వచ్చేసరికి చాలా అలసిపోయాననమాట. ఈ కొబ్బరికాయ పగలగొట్టేసరికి నాకైతే అలుపే వచ్చేసింది. అంత కష్టపడ్డాను. మొత్తానికైతే పగలగొట్టేసాను. 3 ముక్కలైపోయింది కొబ్బరికాయ అయితే. మొత్తానికి పువ్వయితే బయటకొచ్చింది. ఆ పువ్వు కూడా సింగిల్‌గా బయటికి రాలేదండి. ఇలా 2 ముక్కలైపోయి వచ్చింది. నేను కట్ చేయడానికి కష్టపడతానేమో అనేసి. అదే 2 ముక్కలైపోయి వచ్చిందనమాట. మీలో ఎంతమందికి కొబ్బరి పువ్వంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. నేను ఈ కొబ్బరి పువ్వు కోసం చాలా ఆన్‌లైన్‌లలో వెతికేదాన్ని. ఎక్కడ దొరుకుతదని. దేవుడు నా బాధ చూడలేక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక రోడ్ మీదనే అమ్ముతున్నారు చాలా ఎక్కువగా. కేపీహెచ్‌బీలో అయితే సీజన్‌తో సంబంధం లేకుండా రెగ్యులర్‌గా అమ్ముతూనే ఉంటారు. ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాననమాట. డైలీ రోజుకు 2 పూలైతే తింటాను కొబ్బరి పువ్వులు. మీలో ఎంతమందికి కొబ్బరి పువ్వు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.